శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం మరియు రథసప్తమి శుభాకాంక్షలు. నేడు శుక్రవారం కనుక శుక్రగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం హేమకుందం మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. నేడు ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 16/2/2024 శుక్రవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, భద్రతిథి అయిన సప్తమి మధ్యాహ్నం 2:42 వరకు ఉన్నది, పిమ్మట అష్టమి. భరణి నక్షత్రం మధ్యాహ్నం 2:22 వరకు ఉన్నది, పిమ్మట కృతికా నక్షత్రం. ఈరోజు వర్జ్యం రాత్రి 1:57 నుండి 3:31 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:30 వరకు, మరలా మధ్యాహ్నం 12:33 నుండి 1:18 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 6:28 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:53. నేడు శుక్రవారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు, మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్య లాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే పగలు 10:40 నుండి 11:20 వరకు, పిమ్మట సాయంత్రం 7:30 నుండి 9 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన శుభముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించట మంచిది కాదు. నేడు రథసప్తమి విశేషమైన పుణ్యదినం కనుక సూర్య ఆరాధనకు, పూజలకు, సూర్య నమస్కారాలకు అనుకూలమైన పర్వదినం. ప్రతి ఇంట్లో ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో పాలు పొంగించి పాయాసంను తయారు చేసి సూర్యనారాయణమూర్తికి నివేదనగా పెట్టడం మన సనాతన సాంప్రదాయం. తద్వారా ఆయురారోగ్యాలు కలుగుతాయి అనేది వాస్తవం. అంచేత ప్రేక్షకులందరూ గమనించి ఈ రథసప్తమి పర్వదినాన్ని విశేషంగా జరుపుకోగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.